పడుతున్నావు, నువ్వు సహాయం చేయగలుగుతున్నావు, నువ్వేదో ఇవ్వగలుగుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంతా ఇస్తారు. వెనకాల ఎట్లుంటారో మనకు తెలియదు, కానీ నీ ముందైతే చాలా ప్రేమగా ఉంటారు. నీకు ఎంతో ప్రేమను కురిపిస్తారు. నీకోసం ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు, నీకోసం కష్టపడతారు, నీకోసం పరిగెత్తుతారు. నీ ద్వారా ఏదో చిన్న చిన్న సహాయాలు దొరుకుతున్నాయి, నీ ద్వారా ఏదో మేలు దొరుకుతుంది, నీ ద్వారా ఏదో అవసరత తీరుతుంది అంటే ఖచ్చితంగా వారు నీకోసం ప్రేమను చూపిస్తారు, విలువనిస్తారు, సమయం ఇస్తారు, నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నువ్వు వస్తున్నావంటే నీకు మర్యాద ఇస్తారు, చాలా చేస్తారు. అదే ఒక్కసారి నీ లైఫ్లో నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నావు, నీ జీవితంలో ఒకవేళ నువ్వు అవసరతలను నువ్వు ఇప్పుడు ఇచ్చే స్టేజ్లో కాదు, అడిగే స్టేజ్లో ఉన్నావు అనుకోండి. డబ్బు పోయింది, ఉద్యోగం పోయింది, ఏమీ లేదు, ఫెయిల్ అయిపోయినావు, లైఫ్లో చాలా నష్టపోయినావు, కోల్పోయినావు, అప్పుల పాలైపోయినావు. నువ్వు ఒక 2-3 సార్లు నీవు ఉపయోగపడిన వారికి, నువ్వు సహాయం చేసిన వారి దగ్గర, లేదా నీవు లాభపడిన వారికి ఏదైనా నువ్వు సహాయం అడిగే స్థితిలో ఉన్నా, లేదా హెల్ప్ కోసం ఎదురు చేసే స్థితిలో ఉన్నా, మెల్లిమెల్లిగా నువ్వు ప్రేమించిన వారు, లేదా నిన్ను ప్రేమిస్తున్నారని నువ్వు అనుకున్న వారు, లేదా నువ్వు అంతకుముందు నీతో మాట్లాడిన వారిగా కనబడరు, అంతకుముందు నీకు విలువనిచ్చిన వారుగా కనబడరు. వాళ్ళు ఎలా మారిపోతారంటే వారిపైన ముసుగు కంప్లీట్గా పోతుంది, వారిపైన ముసుగు పోతుంది. ఏం ముసుగు పోతుంది? ఆ రోజు వరకు నీపై చూపించిన ప్రేమ అనే ముసుగు పోతుంది, ఆ రోజు వరకు నీపై చూపించిన ఆ మంచితనం అనే ముసుగు పోతుంది, ఆ రోజు వరకు నీకు ఇచ్చిన ఆ విలువ అనే ముసుగు పోతుంది. అప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, అప్పుడు వారి లోపల ఉన్న నిజ స్వరూపము, ఒరిజినాలిటీ అనేది వారి లోపల నుంచి బయటకు వస్తుంది. వారి ఒరిజినాలిటీ నీకు కనబడాలి, వారి మనస్తత్వం నీకు కనబడాలి, వారి ఒరిజినల్ క్యారెక్టర్ నీకు కనబడాలంటే నీ సొంత బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, నీ బ్లడ్, నీ సొంత నీవారు నువ్వు అనుకున్న వారు ఉన్నారు చూసినావా, వారి ఒరిజినాలిటీ నీకు కనబడాలి అంటే నీ జీవితంలో అయితే నువ్వు ఓడిపోయినా ఉండాలా, అయితే నీ జీవితంలో నువ్వు నష్టపోయినా ఉండాలా, అయితే నీ జీవితంలో నువ్వు అప్పుల పాలైపోయినా ఉండాలి. ఎప్పుడైతే నీ లైఫ్లో ఈ స్టేజ్కి వస్తావో నీ ముందున్న ముసుగులన్నీ తొలగిపోయి అసలైన మనుషుల స్వభావము, ఒరిజినాలిటీ అనేది నీ ముందు ప్రజెంటేషన్ అవుతా ఉంటుంది.